అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఈ జనరేషన్లో అందరూ మెయిన్గా ఫీమేల్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం థైరాయిడ్. అసలు ఒకప్పుడు మన అమ్మల జనరేషన్ చూసుకుంటే అసలు థైరాయిడ్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం అనేది చూస్తున్నాము. లాంగ్ లాస్టింగ్ మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు, అయినా అది కంట్రోల్ లెవెల్కి రావట్లేదు. ఏమైనా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ స్ట్రెస్ అని చెప్తారు దీనికి రీజన్. అసలు ఇంతకు ముందు లేని లైఫ్ స్టైల్లో ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది అని అర్థమవుతుంది, కానీ ఇది పీక్స్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుందో అని అనిపిస్తుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్, అంటే రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి? ఇక్కడ థైరాయిడ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ విషయమేనండి. ఎందుకు వస్తుంది అంటే ఇది ఆటో ఇమ్యూన్ కారణాలు కావచ్చు దీంట్లో. సో దీంట్లో కొన్ని థైరాయిడ్ లో నాడ్యూల్స్ ఉండవచ్చు, లేదంటే థైరాయిడ్ గ్రంథి వాపు రావచ్చు. సరైన అయోడిన్, మనం కరెక్ట్ అయోడిన్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. సో దాంతో పాటు ముఖ్యంగా ఇప్పుడున్న ఫీమేల్స్, లేడీస్ ఎక్కువ మటుకు ఉదయం లేవటం లేదు. అంటే 6 తర్వాత 7 గంటలకు అలా ఆ విధంగా చాలా మంది లేచి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంత ముందు కాలంలో ఏంటంటే చాలా అర్లీగా, బ్రహ్మముహూర్తం అంటే 5 o'clock కల్లా వాళ్ళు లేచి అన్ని యాక్టివిటీస్ చేసేదన్నమాట. సో ఆ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఇది మగవారిలో ఉంటుంది, ఆడవారిలో ఉంటుంది. సో బేసిక్ గా ఇందులో థైరాయిడ్ గ్రంథి అనేది ఏదైతే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఎక్కువ కానీ తక్కువ కానీ ప్రొడ్యూస్ చేయడం వల్ల దాంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే హైపోథైరాయిడ్ అంటారు. హైపోథైరాయిడ్ అంటే ఏదైతే థైరాయిడ్ గ్రంథి ఉందో ఆ గ్రంథి హార్మోన్ ఎంతైతే రిలీజ్ అవసరమో శరీరానికి అంత విడుదల చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువగా బరువు పెరగడం, అంటే మెటబాలిజం అనేది స్లో అవుతుంది అనమాట. దానివల్ల వెయిట్ పెరగడం ఉంటుంది, కాళ్ళు చేతులు చల్లబడడం ఉంటుంది. సో ఇది వీక్ గా ఉంటారు, అంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ హెల్దీగా ఉన్నారంటే లేదు, చాలా నీరసం, కొద్దిగా పని చేయగానే నీరసంగా అయిపోవటము, సో బాగా ఇరిటేషన్ గా ఉండటము, మెన్స్ట్రువల్ సైకిల్లో డిస్టర్బెన్సెస్ రావటము. సో ఈ కారణాలు ఉంటాయి. అదే ఎక్కువగా ప్రొడ్యూస్ కావడం వల్ల హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ వల్ల ఏమవుతుంది, మనిషి సన్నగా అవుతుంటారు, అంటే మెటబాలిజం చాలా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. ఎంత తిన్నా డైజెస్ట్ అయిపోయి బర్న్ అయిపోతుంది శరీరంలో. సో దానివల్ల వెయిట్ పెరగరు. దాంతోపాటు హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఎప్పుడు ఒక రకమైన ఆందోళనగా ఉంటారు, గుండె దడగా ఉంటుంది వాళ్ళకు. సో దీంతో పాటు యాంగ్జైటీ, అంటే ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. సో హెయిర్ లాస్ ఉంటుంది, బోన్ వీక్ అవుతూ ఉంటుంది, శరీరంలో పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా లక్షణాలు వస్తూ ఉంటాయి. అంటే హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా పెట్టుకుంటే కనుక చాలా మటుకు ఈ థైరాయిడ్ సమస్యలు అనేది రాదు. సో ఆ విధంగా పెట్టుకోకపోవడం వల్ల మనం కొన్ని ఆహార పదార్థాలను మనం మర్చిపోయాం. సో వాటి వల్ల కూడా మనకు కొన్ని సమస్యలు అనేది వస్తున్నాయి ఇవాళ రేపు. ఏంటవి, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే అండి, థైరాయిడ్ గ్రంథి ఎప్పుడైతే నార్మల్గా పెట్టుకోవడానికి గట్ అనేది మనం తిన్న ఆహారం ప్రాపర్గా జీర్ణం చేసేసి అది కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి. సో ఆ టాక్సిన్స్ ఎప్పుడైతే బాడీలో ఫామ్ అవుతుంటాయో థైరాయిడ్ పైన దాని డెఫినెట్గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఆ విధంగా రాకూడదు అంటే ఎక్కువగా తోటకూర లాంటి ఆకు పదార్థాలు, తోటకూర ఒకటి, పాలకూర ఒకటి, ఇవి రెగ్యులర్ తీసుకుంటూ ఉండాలి. అందులో న్యాచురల్ సాల్ట్స్ ఉంటాయి. సో దాంతోపాటు సైంధవ లవణ్ అని చెప్పేసి ఉంటాయి. అది పింక్ సాల్ట్ అంటాం. సో పింక్ సాల్ట్ లో న్యాచురల్ గా కావాల్సినంత అయోడిన్ మనకు శరీరానికి అందజేస్తుంది. రాక్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ అనేది సముద్ర లవణం, దొడ్డుకు. అది పింక్ సాల్ట్ అనేది సైంధవ లవణం. సో దీంట్లో న్యాచురల్ గానే సాల్ట్స్ ఉంటాయి. సో అది థైరాయిడ్ గ్రంథిని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంటాయి అన్నమాట. సో ఈ పూర్వం ఇంకొకటి ఏం చేస్తారంటే కాంచనార అని చెప్పేసి చెట్టు ఉంటుందండి. కాంచనార అని చెప్పేసి
దీంతో టాబ్లెట్ కూడా అవుతుంది. కాంచనార గుగ్గులు అని చెప్పేసి చేస్తుంటారు ఆయుర్వేదంలో. ఈ కాంచనార యొక్క ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి లాంగ్, ఎట్లా అంటే బీనీస్ లెక్కనే వస్తుంది, చిక్కుడుకాయ లాగానే వస్తుంది, కొంచెం లాంగ్ వస్తుంది అనమాట అది. సో దాన్ని కర్రీగా చేసేసి తింటూ ఉండగానే థైరాయిడ్ లెవెల్స్ కంప్లీట్ బ్యాలెన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి ప్రాపర్టీ దాంట్లో ఉన్నది న్యాచురల్ గా. సో ఈ చెట్లు చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి. డ్రై ఫ్రూట్ లో కూడా ఒకటి చూసాను నేను, నేమ్ గుర్తు రావట్లేదు డాక్టర్ గారు, అది స్పెసిఫిక్ గా ఇలా పొడువుగా ఇలా ఉంటది, అదొకటి, అది కూడా రెగ్యులర్ గా ఇలా ఇంత ఉంటుంది, రెగ్యులర్ గా తీసుకుంటే కూడా థైరాయిడ్ నాచురల్ గా తగ్గిపోతుంది అని చాలా వీడియోస్ చూసాను, అది నిజమేనా? అంటే చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఏవైతే దాంట్లో కావాల్సిన సాల్ట్స్, మనకు శరీరానికి కావాల్సిన సాల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ మినరల్స్ దానికి డెఫినెట్ గా దాంట్లో హెల్ప్ చేస్తాయి. కాకపోతే మన ఆయుర్వేదంలో ఒక శాస్త్రోక్తం చెప్పింది ఏంటంటే సర్వే కంఠరోగేషు త్రిఫల హరిద్రకం అంటారు అనమాట. అంటే జనరల్ గా మనం తీసుకునే పసుపు కూడా పనిచేస్తుంది థైరాయిడ్ ని బ్యాలెన్స్ చేయడానికి. పసుపు కూడా పనిచేస్తుంది, నార్మల్ గా యాంటీబయాటిక్ అంటారు, పనిచేస్తుంది. అయితే దేంతో కలిపి తీసుకోవాలి? త్రిఫలాలతో కలిపి తీసుకోవాలి. త్రిఫల అంటే తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, పసుపు కలిపి తీసుకోవడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అంటే కంఠానికి సంబంధించిన ప్రతి వ్యాధి తగ్గుతుంది. అంటే గాయిటర్, లావ్, మొత్తం చాలా లావ్ అయిపోతుంది, ఉబ్బిపోతుంది, ఆ వ్యాధి తగ్గుతుంది. అంటే ఈ త్రిఫల హరిద్రకం అంటే త్రిఫలాలతో పాటు పసుపు, ఇవి మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఆ థైరాయిడ్ గ్రంథి అనేది నార్మల్కి వచ్చేస్తుంది. దాంట్లో చిన్న చిన్న నాడ్యూల్స్ ఫామ్ అవుతుంటాయి, ఆ నాడ్యూల్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. ప్లస్ ఎక్కువ తక్కువ ప్రొడ్యూస్ అయ్యే ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే డీటాక్స్ చేస్తుంది, రెగ్యులర్ డీటాక్స్ చేస్తుంది కాబట్టి ఆ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన ఏదైతే హార్మోన్ ఉందో శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది అనమాట. ఇది రెగ్యులర్ గా కనుక తీసుకుంటూ ఉంటే న్యాచురల్ గా తగ్గిపోతుందండి. అంటే కొంతమందికి మీరు అన్నట్టు ఇట్లా బాగా లావ్ అయిపోయి కిందికి వచ్చేసి సర్జరీ దాకా కూడా వెళ్తారు, అలాంటి వాళ్ళకి కూడా క్యూర్ అయిపోతుంది రెగ్యులర్ వితౌట్ సర్జరీ. అవునండి, అంటే శాస్త్రమే చెప్తుంది, మనం చెప్పేది కాదు. అది చరక సంహితలో చెప్పిన సూత్రమే అన్నమాట. సర్వే కంఠరోగేషు అంటే ఎలాంటి కంఠానికి సంబంధించిన వ్యాధి అయినా సరే త్రిఫల హరిద్రకం అని చెప్పేసి చిన్న ఫార్ములేషన్ లో చెప్పేసినాడు. అంటే ఈ త్రిఫలాలు హరిద్ర, ఇది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ మన త్రిఫలాలు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ 100 గ్రామ్స్ ఉంటే గనక దాంట్లో ఒక 100 గ్రామ్స్ మన పసుపు, ఇవి మిక్స్ చేసేసి 1 టీ స్పూన్ రాత్రి ఒక 200 ml వాటర్ లో వేసేయాలి. అంటే పౌడర్ ఫామ్ లో తీసుకోవాలని? పౌడర్ ఫామ్ అంటే కొంచెం టీకి మనం ఎలా ఉంటుంది, టీ పౌడర్ ఎలా ఉంటుంది ఆ విధంగా కషాయ చూర్ణం అంటారు. అదొక 200 గ్రామ్స్ రాత్రి నీళ్ళలో వేసి పెట్టేసేసి 200 ml వాటర్ లో ఉదయం దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసి ఒక 50 ml అయ్యాక వడపోసేసి తాగేసేయడం. డైలీ ఒక పూట చేస్తే చాలు. సో చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటు ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఏవైతే ఉన్నదో అది నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తుంది. చాలా పెద్ద సమస్య ఏంటంటే రెగ్యులర్ మెన్సెస్ కాదు వాళ్ళు, దాని వల్ల పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావటము, వాయిస్ లో తేడా రావటము, ఆ ఫేషియల్ హెయిర్ అనేది రావటము, ఇలాంటి చాలా రకాల సమస్యలు. సో అన్ని సమస్యలకు చెక్ పెట్టాలంటే ఫస్ట్ మూలము, రూట్ ని ట్రీట్ చేయాలి. మనం రూట్ ని ట్రీట్ చేయాలంటే ఇది ఒక సింపుల్ సూత్రం అనేది మనం ఫాలో చేయవచ్చు. ఓకే, చాలా బాగా మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.